మూతపడ్డ నిజాం షుగర్స్ ఫ్యాక్టరీలను పునరుద్ధరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దమైంది. విధి విధానాల రూపకల్పన కోసం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ప్రజాప్రతినిధులు, ఉన్నత అధికారులతో కమిటీకి వేసింది. మరో 2-3 రోజుల్లో కమిటీ 3 జిల్లాల్లో ఉన్న షుగర్ ఫ్యాక్టరీలను విజిట్ చేసి వివిధ వర్గాలతో చర్చించి 2 నెలల్లో సర్కార్కు రిపోర్ట్ అందించనుంది. షుగర్స్ ఫ్యాక్టరీలను రీఓపెన్ చేసే దిశగా అడుగులు వేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. అందుకోసం ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలో 10 మందితో కమిటీ ఏర్పాటు చేసింది. షుగర్ ఫ్యాక్టరీల రీఓపెన్ కోసం వేసిన కమిటీకి చైర్మన్ గా ఇండస్ట్రీస్ ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు, కో చైర్మన్ గా దామోదర రాజనరసింహను నియమించారు. కమిటీ సభ్యులుగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖర్, ఎమ్మెల్యే రోహిత్ రావు, ఫినాన్స్ డిపార్ట్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, ఇండస్ట్రీ, కామర్స్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ, అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ సెక్రటరీ, నిజాం షుగర్ లిమిటెడ్ కంపెనీ సంబంధించిన మేనేజింగ్ డైరెక్టర్, కమిషనర్ ఉంటారు. కమిటీకి ప్రభుత్వం 2 నెలల గడువు విధించింది. కమిటీ ఫ్యాక్టరీలను క్షేత్రస్థాయిలో పరిశీలించి వివిధ వర్గాలతో చర్చించి సర్కార్కు రిపోర్ట్ ఇవ్వనుంది. ఈ ఫ్యాక్టరీలను పునరుద్ధరిస్తే 1500 మందికి ప్రత్యక్షంగా, 6000 మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. 10 లక్షల టన్నులకు పైగా కెపాసిటీ ఉన్న ఈ ఫ్యాక్టరీలతో కొత్తగా వేలాది ఎకరాల్లో చెరుకు సాగయ్యే అవకాశం ఉంది. 1938లో నిజామాబాద్ జిల్లా బోధన్, 1981లో జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం ముచ్చంపేట్, 1988లో మెదక్ జిల్లా మంబోచిపల్లిలో నిజాం షుగర్ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ రంగంలో 2002 వరకు బాగానే నడిచాయి. కానీ ఉమ్మడి ఏపీలో నాటి టీడీపీ ప్రభుత్వం నష్టాల సాకుతో 2002లో నిజాం షుగర్స్ ను ప్రైవేట్ పరం చేసింది. జాయింట్ వెంచర్ గా ప్రభుత్వానికి 49%, ప్రైవేట్ కు 51% కింద డెల్టా పేపర్ మిల్ యాజమాన్యానికి 3 ఫ్యాక్టరీలను అప్పగించారు. 2004లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన శాసనసభ సంఘం ఫీల్డ్ విజిట్ చేసి ఫ్యాక్టరీల స్థితిగతులను పరిశీలించింది. చెరకు రైతులు, కార్మికులతో మాట్లాడి ఫ్యాక్టరీలను తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని 2008లో ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. కానీ అప్పటి ఏపీ పాలకుల నిర్లక్ష్యం వల్ల ఇది అమలు కాలేదు. 2014 అసెంబ్లీ ఎన్నికల ముందు తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 100 రోజుల్లో నిజాం షుగర్ ఫ్యాక్టరీలను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుని ప్రారంభిస్తామని కేసీఆర్ ప్రకటించారు. ఎన్నికల్లో విజయం సాధించి 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా నిజాం షుగర్ రీఓపెన్ పట్టించుకోలేదు. 2015 డిసెంబర్లో ఫ్యాక్టరీ యాజమాన్యం అధికారికంగా లే ఆఫ్ ప్రకటించడంతో కార్మికులు రోడ్డున పడ్డారు. ప్రస్తుతం ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. 250 కోట్ల రూపాయలకు పైగా విలువైన మిషనరీ తుప్పుపట్టింది. ఫ్యాక్టరీలను అమ్మి బ్యాంకు అప్పులు, కార్మికుల వేతన బకాయిలు చెల్లించాలని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చినప్పటికీ అమలు కాలేదు. బస్సు యాత్రలో భాగంగా కోరుట్ల నియోజకవర్గంలోని ముచ్చంపేట షుగర్ ఫ్యాక్టరీని సందర్శించారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. తమ ప్రభుత్వం ఏర్పడగానే షుగర్ ఫ్యాక్టరీ రీఓపెన్ కి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. చెప్పినట్లుగానే ఆ దిశగా కమిటీ వేశారు. దీంతో మూతపడ్డ నిజాం షుగర్ ఫ్యాక్టరీని రీఓపెన్ చేయడం సంతోషంగా ఉందంటున్నారు చెరుకు రైతులు.